సేవకుల కూడిక అక్టోబర్ 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ముంబైలో దహించు అగ్ని ఆత్మీయ ఉజ్జీవ సభలు అక్టోబర్ 22, 23 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం మార్నింగ్ స్టార్ స్కూల్, సాయి ధారవి, ముంబై. మరిన్ని వివరాలకు 9323722280 8425092086. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. అభిషక్తుని చేత తిరస్కరించబడుతూ ఉంటే, లేదా సొంత కుటుంబం చేత తిరస్కరించబడి ఉంటే, నేను చెప్తున్నాను, మీరే దావీదు గోలియాతు క్రియను పూర్తిగా లయపరిచి రాజరీగ జీవితంలో ప్రవేశించబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. రాజరీగ జీవితంలో ప్రవేశించబోతున్నారు. రాజ కుటుంబంలో అడుగు పెట్టబోతున్నారు. మిమ్మల్ని దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు. ఆయన అభిషేకం మీ మీదకు రాబోతున్నాయి. సాతాను క్రియలు లయపరచడానికి మిమ్మల్ని దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైన ఆయుధముగా, మూలకు తలరాయిగా వాడుకోబోతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పలేదు పరచన. హల్లెలూయా. 118వ కీర్తనలో మన చదివిన వాక్యం చూసాం కదా, 22వ వచనంలో నిషేధించబడిన రాయి ఏంటి? ఇక్కడ పేదలకు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనం ఒక సారాంశం ఏంటంటే, పాత నిబంధనలో దేవుడు కొన్ని పక్షులను తినవచ్చు, కొన్ని పక్షులను తినకూడదు. ఆ తినకూడని పక్షి ఏంటంటే దేవునికి నిషిద్ధమైనది, అపవిత్రమైనది. ఇవి రెండు ఒకే తుప్పట్లో ఉంది. ఇప్పుడు ఒక స్వర వినపడుతుంది పేదరికి ఆ దర్శనంలో. ఏమని? ఈ యొక్క తుప్పటిలో కనబడుతున్న ఏ పక్షులైనా నువ్వు ఏం చేయవచ్చు? తినవచ్చు. ఇప్పుడు వాక్యం తెలిసిన, ధర్మశాస్త్రం తెలిసిన పేదరు ఏమంటున్నాడంటే, ప్రభా మీరే కాదా ధర్మశాస్త్రంలో చెప్పారు, నిషేధించబడిన ఆ పక్షి కాకి ఒకటి కనపడుతుంది, ఇంకా కొన్ని పక్షులు కనపడుతుంది, వాటిని తినకూడదు కాదా ప్రభా అంటున్నాడు. దానికి దేవుడు ఏమని జవాబిస్తున్నాడు? దేవుడు పవిత్రపరచబడిన వాటిని నువ్వు దేనైనా, ఇప్పుడు నిషేధించబడినవి ఏంటి చెప్పండి. ఇక్కడ నిషేధించబడిన రాయి ఏంటి? ఎవరో చెప్పండి. ఈ దర్శనంలో నిషేధించబడిన రాయి ఏంటో ఎవరో చెప్పండి. బైబిల్లో ఉన్నట్టుగా చెప్పండి, దానికి అర్థం నేను చెప్తాను. నిషేధించబడిన రాయి ఏంటి? వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పిన తర్వాత నేను దానికి ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. నిషేధించబడిన రాయి అని మన దేనికి నిర్వచనం చేయవచ్చు అంటే, దేనికి పోల్చవచ్చు అంటే, దేవుడు తినకూడనని చెప్పిన అపవిత్రమైన పక్షులు. ఇప్పుడు ఓనర్ అంటున్నాడు, నేను దాన్ని పవిత్రపరిచాను,
ఆ పక్షిని నేను ఇప్పుడు పవిత్రపరిచాను, దాని కొరకు రక్తం కార్చబడింది, నువ్వు అది తినవచ్చు అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ నిషేధించబడిన పక్షులన్నీ మరలా ఏం చేయబడిందంటే దేవుడి వలన పవిత్రపరచబడ్డ వలన అవి మరలా స్వీకరించబడుతున్నాయి. మీ అందరికి తెలుసు, ఇక నిషేధించబడిన రాయి ఎవరంటే అన్యులు, అన్య జనాలు, యూదులు కానివారు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఎవరు చెప్పండి? యూదులు కానివారు. అంటే ధర్మశాస్త్రంలో ఎవరైతే దేవుని సేవ చెయ్యాలని, ఎవరైతే దేవుని సేవ చేయకూడదని రాయబడి ఉందో, ఆ చెయ్యకూడదని రాయబడిన వాళ్ళు మనం. ధర్మశాస్త్రంలో అగోరోను కుమారులు తప్ప, లేవీయులు తప్ప ఏ ఒక్కరు దేవుని పని చేయకూడదన్నది ఆజ్ఞ. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఈ అగరోను కుమారులు కాని వాళ్ళు, లేవీయులు వంశం రాని వాళ్ళు, నేను మీరు కూడా ఆయన చేతిలో వాడబడవచ్చు అంటున్నాడు, అభిషేకించబడవచ్చు అంటున్నాడు. ఇది దేని వలన కలిగింది? దేవుని వలన ఎలా కలిగింది? అది ఎక్కడ ఎవరో చెప్తున్నారు? పవిత్రపరిచాడు కాబట్టి. ఎవరి వల్ల మనం పరిశుద్ధపరచబడ్డాం? యేసుక్రీస్తు వలన పరిశుద్ధపరచబడ్డాం. యేసుక్రీస్తు మనల్ని పవిత్రపరచడానికి కోసం ఈ భూమిలో తన రక్తాన్ని కార్చాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చెబుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చెబుతుంది, మునుపు దురస్తులైన మనము యేసుక్రీస్తు రక్తం వలన తండ్రికి సమీపస్థులయ్యాము. ఎబ్రీ పత్రిక 9:14 అంటుంది. ఎబ్రీ పత్రిక 9:14, యేసుక్రీస్తు రక్తం వలన మనము మనస్సాక్షిని శుద్ధీకరించబడి ఆయన సేవ చేసే భాగ్యం మనం పొందుకున్నాం. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. గలతీ పత్రిక 3వ అధ్యాయం చదవండి త్వరగా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. క్రీస్తు సంబంధులైతే ఎవరు పిల్లలయ్యామని బైబిల్ రాయబడి ఉంది? అబ్రహాము. క్రీస్తు ద్వారా అబ్రహాం పిల్లలయ్యాము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు తండ్రికి ఒక్క కుమారుడు కాదు, ఆయన ఏకైక కుమారుడే. కానీ యేసు పుట్టిన తర్వాత మనం కూడా ఆయనకు పిల్లలు అయ్యాము. ఏ రాయి అయితే తిరస్కరించబడిందో ఇప్పుడు ఆ రాయి దేవుని పిల్లరా మూలకు తలరాయి అయిపోయింది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, అన్యులు ఆనాటి వరకు ఆత్మ పొందుకోలేదు. మీరు అపోస్తల కార్య 2వ అధ్యాయం చదువుకుంటూ వస్తే పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం పొందిన వాళ్ళందరూ, వరాలతో నింపబడిన వాళ్ళందరూ ఎవరంటే యూదులు మాత్రమే. ఆ 120 మందిలో ఒక్కరు కూడా అన్యులు లేరు, అందరూ యూదులే ఉన్నారు. మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారిలో యూదులు మాత్రమే కనపడుతున్నారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం, యూదులు మాత్రమే కనపడుతున్నారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 30-31లో రెండోసారి పరిశుద్ధాత్మ కుమరింపు జరిగింది, అప్పుడు కూడా యూదులు మాత్రమే కనపడుతున్నారు. కొట్టండి గట్టిగా చెప్పండి పరిచండి హల్లెలూయా. సమేరియాలో ఉన్న యూదులు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 14వ వచనంలో హల్లెలూయా. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో పౌలు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడు. పౌలు ఒకవైపు యూదుడు, ఒకవైపు ఏమో వాళ్ళ అమ్మగారు నాన్నగారు, వాళ్ళిద్దరు వేరు వేరు కుటుంబం. స్టిల్ ఆయన యూదుడే అన్నమాట. పరిశుద్ధాత్మతో అభిషేకించబడుతున్నాడు. 10వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ పూర్తిగా నిషేధించబడిన వారు కనబడుతున్నారు. వాళ్ళ అన్యులు, కొర్నేలి కుటుంబం. ఆ కొర్నేలి కుటుంబం గురించే దేవుడు పరితపిస్తూ అంటున్నాడు, పేదరు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. పేదరు అంటున్నాడు అది అన్యుల కుటుంబం. అప్పుడే ఈ దర్శనం పేదరికి ఇస్తున్నాడు. అది పవిత్రపరచబడింది, నా రక్తం చేత పవిత్రపరచబడింది. యేసు యూదులు పాపాన్ని మోసే గొర్రెపిల్ల కాదు, లోక పాపాన్ని మోసే గొర్రెపిల్ల. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. యూదులు పాపాన్ని మోసే గొర్రెపిల్ల కాదు,
లోక పాపాన్ని మోసే గొర్రెపిల్ల ఆయన రక్తం ఎవరు కూడా చింతించబడిందంటే అన్యులు కూడా చింతించబడింది. కాబట్టి అన్యులైన నేను మీరు గొర్రెలి, బైబిల్ ఉన్న గొర్రెలి, మనమందరం పవిత్రపరచబడ్డాం. కాబట్టి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 45 నుండి 46 వచనాలు చదివితే పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి యేసు ప్రభు గురించి తెలియదేమో అనుకొని వాక్యం చెప్తూ ఉండగా బైబిల్ చెప్తుంది 45-46, అపోస్తల కార్యం 10:45-46లో ఆయన వాక్యం విన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాను. యూదుల మీదకి దిగి వచ్చినప్పుడు ఎలాగ అభిషేకించబడి వాళ్ళు ప్రవచించారో, అన్య భాషలు మాట్లాడి ప్రవచించారో, అలాగే అన్యులు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ప్రవచిస్తున్నారు. చదవండి ఒకసారి. విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసము. మన కన్నులకు ఆశ్చర్యము. ఇల్లు కట్టుకు వారు నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా అయినప్పుడు అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇప్పుడు ఈ పేదరుతో వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఎందుకంటే ఒక సామానులు అన్నిలు తిరస్కరించబడిన వారు ఆత్మతో నింపబడి భాషల్లో మాట్లాడుతున్నారు. సేవ్ యూదులకు ఇవ్వబడిన అదే అభిషేకం, అదే వాక్యం, అదే ప్రవచన ఈరోజు అన్నిలు కూడా ఇవ్వబడి ఉంది. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను. ఎవరెవరైతే తిరస్కరించబడి ఉన్నారో సమాజంలో మీకు ఒక శుభవార్త, మీ మీదకు బలమైన ఆత్మ కుమరింపు రాబోతున్నాయి, అభిషేకించబడబోతున్నారు. కొట్టండి గట్టిగా చెప్పట్లేదు పరిచయం. క్రైస్తవులో జాతిని కూడా చూసే వాళ్ళు ఉన్నారు. ఎంత దారుణం అంటే ఒక్కొక్క జాతికి ఒక్కొక్క చర్చ్. అసలు మన సువార్త చేయవచ్చు? అసలు అటువంటి వాళ్ళు సువార్త చేయడానికి యోగ్యులైనా? ఎంత పెద్ద పాపం అది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబాన్ని బట్టియో, నీ దగ్గర లేనితనాన్ని బట్టి, ఒక పేదరికంలో పుట్టడం బట్టియో, నీ వయస్సును బట్టియో, నీకు చదువు పాట లేదనో, లేకపోతే నువ్వు అందంగా లేదనో, నీకు రంగుగా లేవనో, నువ్వు తిరస్కరించబడి ఉంటే దేవుడు అంటున్నాడు, తిరస్కరించబడిన రాయికి తలకు మూలరాయి అనగా నేను చేయబోతుంది ఏంటంటే నా యొక్క 9 వరాలతో నింపబోతున్నాను, అభిషేకంతో నింపబోతున్నాను చెప్తున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి దినపరిచయం. హల్లెలూయా. ఇక్కడ నేను ఇచ్చే నిర్వచనం ఏంటి చెప్పండి. 119వ కీర్తనకు నేను ఇచ్చే నిర్వచనం ఏంటి చెప్పండి. మూలకు తలరాయి అయింది. ఇక్కడ నేను ఇచ్చే నిర్వచనం ఏంటంటే ఆ మూలకు తలరాయి అన్న మాటకు అభిషేకించబడట, వరాలతో నింపబడట. ఈ సమయం నీ సమయం, ఇది కృపాయుగం. ఎవరైతే తిరస్కరించబడ్డారో, ఏదో ఒక కారణం చేతో ఎవరైతే తిరస్కరించబడ్డారో నిన్ను దేవుడు అభిషేకించబోతున్నాడు, ఆత్మతో నింపబోతున్నాడు. కొర్నేలి కుటుంబాన్ని నింపుతున్నట్టుగా నేను నింపబోతున్నాడు. నువ్వు అభిషేకించబడబోతున్నావు, వరాలతో నింపబడబోతున్నావు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ పరిచండి. హల్లెలూయా. తిరస్కరించబడిన రాయి ఏదైతే ఉందో గొలియాతు క్రియలు లయపరచడానికి వాడబడబోతుంది. తిరస్కరించబడిన రాయిగా ఎవరైతే ఎంచబడుతున్నారో వారు 9 వరాలతో నింపబడటానికి పరిశుద్ధాత్మ చేత సిద్ధపరచబడుతున్నారు. ఇది రెండవది. కొట్టండి గట్టిగా చెప్పండి దినపరచండి. హల్లెలూయా. మూడవదిగా పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క ప్రియురాలు తిరస్కరించబడుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ప్రియురాలు తిరస్కరించబడుతున్న అనుభవం. మూడవదిగా తిరస్కరించబడిన వ్యక్తి ఈవిడ ప్రియురాలు శూలమెత్తి. ఈమె తిరస్కరించబడడానికి గల కారణం ఏంటి? భాగ్య రూపం కనరనగానే మన
దేహం ఒక కలర్ కాదు. కలర్ అనేది మన యొక్క నేచర్, స్వభావం. మీ మనసు తెల్లగా ఉందండి. కొంతమంది అంటారు కదా, మీ మనసు చాలా తెల్లగా ఉంది. తెల్లగా ఉందంటే మన హార్ట్ తెల్లగా ఉన్నట్టు లెక్క కాదు, క్లీన్గా ఉందని అర్థం, మంచిగా ఉందని అర్థం. సో ఇక్కడ రంగు అనేది దేన్ని చూపిస్తుందంటే నేచర్ ఆఫ్ ద పర్సన్, ఒక మనిషి యొక్క స్వభావం. కొంతమందికి నేచర్ ఉంటుంది, కొన్ని స్వభావచిత్తంగా వాళ్ళు ఫ్యామిలీ నుండి వచ్చేది మన నేచర్స్ ఉంటాయి. దాన్ని మనము ఊడదీయటం మాత్రం చాలా కష్టం. దేవుడుకు ఒక సేవకుడుగా ప్రతిష్ఠ చేయబడినప్పుడు ఏ బలి అర్పించాలి తెలుసా? పాత నిబంధనలో దహన బలి. ఈ దహన బలి యొక్క సారాంశం ఏంటంటే చర్మాన్ని ఊడదీసేయాలి. ఇంకా అది అది నల్లగా ఉందా తెల్లగా ఉందా అని తెలియదు, లోపల మాంసం ఒకటే కనపడుతుంది. చర్మాన్ని ఊడదీసేయాలన్నమాట. కొంచెంమందికి తల్లిదండ్రుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా కొన్ని చెడు వస్తూ ఉంటుంది. దాన్ని ఎవరైనా చూస్తున్నప్పుడు అసగించుకుంటారు. కొన్ని నేచర్ అలాగే వాళ్ళ అమ్మ నాన్న జెనెటిక్ ప్రకారం వస్తూ ఉంటాయి. కోపం, కొంతమంది కోపం అంటే సర్రమని లేచిపోతారు. కోపం, గొడవలకు రెడీ అయిపోతారు. ఏ మాట మాట్లాడకూడదు, అది జెనెటిక్. వాళ్ళ అమ్మ నాన్న ఎంత ప్రార్థన ఉన్నది సేపు బాగానే ఉంటాడు, ప్రార్థన నుండి బయటకు వచ్చాడా ఏమైనా ఎవరైనా అన్నారా అంతే సంగతి. ఇంకా అందరికీ కోపం ఇక్కడ ఉంటే కొంతమంది కోపం ఇక్కడే ఉంటుంది అన్నమాట. ఏది పడుతుంది విసిరేస్తారు, ఏది కనపడుతుంది విసిరేస్తారు, కొట్టేస్తారు, రెడీగా ఉంటారు గొడవలకు. నువ్వు తప్పు చేస్తావని తెలిస్తే ఎవరు వాడుకోరు, ఎవరు ఇష్టపడరు. కానీ ఈ నల్లటి దాన్ని ఆ ప్రియుడు తనకు భార్యగా, తనకు ప్రియురాలుగా చేసుకున్నాడు. ఇక్కడ రాయబడిన ప్రియుడు. కొట్టండి గట్టిగా, చెప్పడదన పరిచయం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవరెవరైతే రంగును బట్టి అనగా వారి యొక్క స్వభావాన్ని బట్టి తిరస్కరించబడుతున్నారో వారిని దేవుడు తనకు శరీరముగా మార్చబోతున్నాడు, శరీరంగా చేసుకోబోతున్నాడు. వారిని దేవుడు అభిషేకించబోతున్నాడు, వారిని తన ఆత్మని ఇచ్చి వాడుకోబోతున్నాడు, తన ప్రియురాలుగా దేవుడు చేసుకోబోతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. మన పాపాన్ని దేవుడు కనుక లెక్కిస్తే ఇక్కడున్న ఏ ఒక్కరు సేవకులుగా పిలువబడలేరు. నాతో సహా కథ కాలంలో ఈవెన్ ఇప్పుడు కూడా మీలో ఎవరు పరిశుద్ధులని చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు? నాలో ఏ పాప లేదని మీరు చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అక్కడ ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని ఏదో ఒక లోపం మన అందరిలో ఉన్నాయి. మన రంగును ప్రభు చూడట్లేదు. మనల్ని దేవుడు వాడుకుంటున్నాడంటే అది తిరస్కరించబడిన రాయిని తలకు మూల రాయిగా చేసే దేవుని యొక్క దివ్య స్వభావం. కొట్టండి గట్టిగా, చెప్పలేదు నా పరిచయం. హల్లెలూయా. ఈమెను పట్టుకొని కావలి వారు కొట్టారట, 3 సార్లు కొట్టారు. పరమగీతంలో 5వ అధ్యాయం 7వ వచనంలో, పరమగీతం 5:7 కావలి వారు పట్టుకొని కొట్టారు. ఆమె యొక్క వస్త్రాన్ని తీసివేశారు, భయంకరంగా కొట్టారు. ఆమె పై వస్త్రాన్ని తీసేశారు, అవమానపరిచారు. కానీ చివరికి ఎవరు ఆయనకు ప్రియురాలు అయిందంటే ఈ శూలమీది. కావలి వారు కొట్టారు, నల్లగా ఉంది. తన ప్రియుని విడిచిపెట్టి ఒకసారి ఇంటికి వచ్చేసింది. తలుపు తట్టినా కూడా లోబడలేదు. 5వ అధ్యాయం పరమగీతం 5వ అధ్యాయం 1-4 వచనంలో మనం చూస్తే ప్రియుడు వచ్చి తలుపు తడుతున్నాడు, తలుపు తీయట్లేదు. అమ్మా, నేను నీ ప్రియుడు వచ్చి ఉన్నాను అంటే, నేను ఇప్పుడే వస్త్రం తీసేసాను, పడుకున్నాను, నేను లేవలేను అని కుంటిచాకులు చెప్పి ఆయన ఏడిపించి బాధ పెట్టి పంపించింది. లోబడలేదు. సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోలేదు. ప్రియుని వదిలిపెట్టి జీవించవచ్చు అనుకుంది. ఎడవాపు వచ్చింది, కావలి వారి చేతిలో పడి గాయపరచబడింది.
ఆమె పై వస్త్రాన్ని తీసి అవమానపరచబడింది. ఇన్ని లోపాలు, ఇన్ని ఆమెలో ఇన్ని మైనస్ పాయింట్ ఉన్నా కూడా లాస్ట్కు ప్రియుడుకు ప్రియురాలుగా చేరేది ఎవరంటే ఈ శూలమిదే. మనమందరూ యేసుకు ప్రియురాలము, సంఘం ప్రియురాలము. నీలో ఎన్ని లోపం ఉన్నా, నల్లడితనం ఉన్నా, ఎన్నో రోజులు మనం ప్రార్థన చేసుకోలే, ఆయన వదిలేసి వస్తాం. పరమగీత 4వ అధ్యాయం 16వ వచనంలో ప్రియుడితో ఉండటంతో మాని ఆయన తోటలోనే వదిలేసి వచ్చేసింది. అందుకొరకే పరమగీత 5వ అధ్యాయం 2వ వచనంలో వెతుక్కుంటా వచ్చాడు. వదిలేసి రావటం పెద్ద పాపం, కానీ ఇప్పుడైనా తలుపు తీయాలి కాదా, లోబడాలి కాదా? ప్రియుడుకు లోబడకపోవటం ఏంటి? మనం ఎన్నోసార్లు లోబడలేదు దేవుడికి, మన క్రియలు సంతృప్తిగా లేదు ఆయనకి, ఆయన మాట మనం విడిపించుకోలేదు. ఊర్లో దెబ్బలు తిన్నాము, మన వస్త్రాన్ని లాగారు, పై వస్త్రాన్ని తీసేశారు, అది అవమానానికి గుర్తు. పరమగీత 5:7 వస్త్రాన్ని తీసేశారు, అవమానానికి గుర్తు. ఊరిలో అవమానపరిచేవాడిని ఎవరు వివాహం చేసుకుంటారు? కానీ ఈ తిరస్కరించబడిన రాయిని ఆ దేవుడు, ఆ ప్రియుడు విడిచిపెట్టలేదు. ఇంకా నీ కొరకే ఆశతో ఎదురు చూస్తున్నాడు. నువ్వే కావాలంటున్నాడు. నీ రంగని, నీ చెడును, నీలో ఉన్న లోపాన్ని, నీలో ఉన్న పాపని చూడలేదు. ఈవెన్ నీ రోగాన్ని కూడా చూడట్లేదు. మన యొక్క చెడు, మనలో ఉన్న రహస్య పాపం, అసంపూర్ణత, ఒక సేవకుడికి ఉండాల్సిన మినిమం క్వాలిటీ కూడా కొంచెం మంది లేకపోవచ్చు. కనీసం ఒక చక్కటి ప్రార్థన జీవితం లేకపోవచ్చు. దేవుడితో కనీస గంట ప్రార్థన చేయలేని క్రైస్తవులు సేవకులు ఉన్నారు. రెగ్యులర్గా ఒక గంట ప్రార్థన చేయలేని సేవకులు. ఇంతటి లోపాలు, ఇన్ని లోపాలు మనలో ఉన్నప్పటికీ యేసు నువ్వే కావాలంటున్నాడు. నువ్వే నాకు శరీరం అంటున్నాడు. అది ఆయన అనాది ప్రేమ, అది ఆయన ప్రేమ, అది ఆయన కాగాపే ప్రేమ. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ రంగుని చూడట్లేదు, కానీ ఈరోజు దేవుడు నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన ఎన్నుకోలేదు, ఆయన నేను ఎన్నుకున్నాడు. నువ్వు ఆయన ప్రేమించలేదు, ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు ఆయన పట్టుకోలేదు, యేసే నిన్ను పట్టుకున్నాడు. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, అల్పులము నీచులమైన మమ్మలను నీ ఉన్నతమైన సేవకి పిలిచావు. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పదయ్యా. మేము ఏ యోగ్యత లేనప్పటికీ నీ రాజ్య వ్యాప్తి కోసం మమ్మల్ని వాడుకుంటున్నా ప్రభువా. ఇప్పుడు అభిషేకించండి ప్రభువా, నీ ప్రశ్న చేతనప్పని ఈ ప్రాంతంలో ఉద్యమం రావాలి తండ్రి. ప్రార్థన పరులు లేవాలి అయ్యో, పడిపోయిన సేవకు లేవాలి, దారి తప్పిపోయిన వారు లేవాలి, అభిషేకించబడాలి. ఎవరెవరైతే గోలిపోయారో అభిషేకాన్ని మరలా పొందుకొని లేవాలయ్యా, ఉద్యమం రావాలయ్యా. అభిషేకించండి ప్రభా, నీ ఆత్మతో శక్తితో వెలుగుతో నింపమని, దీవించమని, 2 పలాత్మ దయచేయమని, తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 90322224
903-222-4646 మరియు 903-222-4747. ముంబైలో దహించు అగ్ని ఆత్మీయ ఉజ్జీవ సభలు అక్టోబర్ 22-23 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం మార్నింగ్ స్టార్ స్కూల్, సాయి ధారవి, ముంబై. మరిన్ని వివరాలకు 9323-72280, 8425092086. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.